శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ వారం రాశి ఫలాలు మే 5 నుండి 11 వరకు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే శుభప్రదం. అదృష్టం వెంటాడుతుంది. ఆశయాలు నెరవేరుతాయి. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. గృహ నిర్మాణం సంకల్పిస్తాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరము. తొందరపాటు వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వృద్ధి ఉంది. లాభాలు అందుకుంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గిట్టని వారు మాటలను మనసులోకి తీసుకోవద్దు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇష్టదేవతను స్మరించండి. తదుపరి రాశి మిథునం. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అధికార యోగం సూచితం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఎంతో బలపడతారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి రాశి కర్కాటకం. ఈ రాశి వారికి ఉద్యోగ లాభం ఉంది. పదోన్నతులు సూచితం. కీర్తి లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. సుస్థిరత స్థితిగా అడుగులు వేయాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనాలోచిత నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు. వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది. గురుబలం కీలక స్థానానికి తీసుకెళ్తుంది. ఇష్టదేవతను స్మరించండి. తదుపరి రాశి సింహ. ఈ రాశి వారికి ధనయోగం సూచితం. విజయాలు సాధిస్తారు. ఆలోచించి అడుగులు వేయాలి. గ్రహ దోషం అధికం. విజయ సాధనలో ప్రశాంతత ముఖ్యం. ముఖ్య విషయాల్లో కుటుంబాన్ని భాగం చేయండి. లక్ష్య సాధనలో ఆరంభం స్థూరత్వం వద్దు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తదుపరి రాశి కన్య. ఈ రాశి వారికి అదృష్ట యోగం సూచితం. మనోబలంతో విజయం సాధిస్తారు. పరిష్కారం కాని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సంకల్ప సిద్ధి ఉంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆత్మీయుల అవరోధాలు తొలగుతాయి. పొదుపు మదుపు గురించి ఆలోచించాలి. ఇష్టదేవతను ఆరాధించాలి. తదుపరి రాశి తుల. ఈ రాశి వారికి ఏకాగ్రత పెంచుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. పనులు వాయిదా మంచిది కాదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త కార్యక్రమాలు అమలు చేయాలి. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలం పెరుగుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఇష్టదేవతను స్మరించాలి. తదుపరి రాశి వృశ్చిక. ఈ రాశి వారికి ఈ వారము దైవానుగ్రహం ఉంది. అదృష్టం సూచితం. ఆగిపోయిన పనులు వేగాన్ని అందుకుంటాయి. ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగులకు పదవీ లాభం ఉంది. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బాధ్యరాయుత ప్రవర్తనతో శుభ ఫలితాలు సాధిస్తారు. సంయమనం ముఖ్యం. వ్యాపారంలో శ్రద్ధ అవసరము. నిర్ణయాలను సమీక్షించుకోవాలి. ఇష్టదేవతను స్మరించండి. తదుపరి రాశి ధనుస్స. ఈ రాశి వారికి వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతి సూచితం. ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. నిర్ణయాలు అమల్లో చిత్తశుద్ధి అవసరము. ఇబ్బందులు సృష్టించే వారితో జాగ్రత్త. ఆర్థిక మోసాలు చట్టముడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారం చివరి భాగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతను స్మరించండి. తదుపరి రాశి మకర. ఈ రాశి వారికి ఈ వారము గౌరవప్రదమైన జీవితం గడుపుతారు. ఆదరాభిమానాలు పొందుతారు. కీర్తి అనుమతిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. ధనయోగం సూచితం. స్థిర చరాస్తుల గురించి ఆలోచిస్తారు. గృహ నిర్మాణం దిశగా అడుగులు వేస్తారు. పిల్లలకు వృత్తిలోకి వస్తారు. ఇష్టదేవతను స్మరించండి.
తదుపరి రాశి కుంభం. ఈ రాశి వారికి ఈ వారము ఉద్యోగంలో పదోన్నత సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయత్నాల్లో పురోగతి ఉంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ సుచింతనే మిమ్మల్ని కాపాడుతుంది. అనుభవ సంపన్నుల అండ లభిస్తుంది. ఆఖరి భావంతో కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. గృహ వాహన యోగాలున్నాయి. ఇష్టదేవతను స్మరించండి. తదుపరి రాశి మీనం. ఈ రాశి వారికి ఈ వారము మనోబలాన్ని మించిన విజయ రహస్యం లేదు. వెనుకడుగు వేయవద్దు. నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఆర్థికంగా బలపడతారు. ధన యోగం ఉంది. పెట్టుబడుల సత్ఫలితాలను ఇస్తాయి. ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే గ్రహదోషం గోచరిస్తుంది. కలిసినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదేవతను స్మరించండి. మేలు జరుగుతుంది.